అడ్వకేట్ కె భాస్కర్, టీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏలూరు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతా ఉన్నది. విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని టీడీఎస్ పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం. యువగలం పాదయాత్రలో ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటానని చెప్పినటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ విద్యకు సంబంధించినటువంటి 117 జీవో రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4200 ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక్క పాఠశాల కూడా ప్రారంభించలేదు. కానీ 5, 6, 7 తరగతులకు సంబంధించినటువంటి విలీన ప్రక్రియ ద్వారా 9 రకాల పాఠశాలను రూపొందించి జీవో నంబర్ 19/20 తీసుకురావడం జరిగింది. ఈ యొక్క జీవో వల్ల కూడా ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతా ఉన్నది. మరిన్ని పాఠశాలలు మూసివేయడానికి సిద్దమవుతా ఉన్నది. దీనికి కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య, భాషలు విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతా ఉన్నది. కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నారు, ఒక విద్యా సంస్థ యాజమాన్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. పుట్టగొడగల్లాగా పుట్టుకొస్తున్న విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి. ఏ విద్యా సంస్థ పైన గానీ ఒక్క విద్యా సంస్థ ఒక నోటీస్ ఇచ్చారో, ఒకరిపైన చర్యలు తీసుకున్నారని మేము శుద్ధిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అని చెప్పారు. రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ 77 ఎప్పుడు రద్దు చేస్తారో మేము అడుగుతా ఉన్నాం. పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు జీవో నెంబర్ 72 శాపంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. గత బడ్జెట్ సమావేశంలో ఫీజు రింబర్స్మెంట్ పైన బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ ఎక్కడ పోయింది, ఏ విద్యార్థికి ఇచ్చారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ మాఫియాగా మారుతా ఉన్నది. మెడికల్ విశ్వవిద్యాలయాలు కూడా ఈరోజు సుమారుగా 17 ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు సిద్దమైనాయి. దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధించినటువంటి జీవో నంబర్ 107, 108 ను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందన పథకం ప్రతి ఒక్క విద్యార్థికి అందజేస్తామని ఊటగా మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఇంకా 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు అదే పాలసీని కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందన పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అవుతున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సన్నబియ్యం పంపిణీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగులు విడుదల చేయలేదు. నిరుద్యోగ భృతి ఎవరికి లేదు. నిరుద్యోగ భృతి పైన స్పష్టత ఇవ్వాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్ని డిమాండ్స్ పైన పీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాల కేంద్రంలో ధర్నాలు నిర్వహించాం. రేపు 10వ తేదీన మహాధర్నా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నాం. వీటి సమస్య పరిష్కారం లేని వేళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి సీఎం కార్యాలయం ముట్టడించడానికి కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం సిద్దంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కాకినాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, పీడీఎస్యు. ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మొన్న ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ద్వంద్వ వైఖరి నిర్వహిస్తూ 12(1)(c)లో మీకు సీట్లు కేటాయించలేము, గత సంవత్సరం డబ్బులు గత 3 సంవత్సరాలు మాకు డబ్బులు పడట్లేదు కాబట్టి మేము 12(1)(c)లో విద్యార్థులకు సీట్లు కేటాయించలేమని చెప్తా ఉంది. అది అన్ని దొంగ మాటలు. ఎవరైనా విద్యార్థి 12(1)(c)లో అప్లికేషన్ తీసుకుని వెళ్ళి మాకు సీట్ వచ్చిందని అడుగుతా ఉంటే వాళ్ళని ఒక పోర్టల్లో పెట్టి జనరల్ విద్యార్థులు ఎవరైతే డైరెక్ట్ గా స్కూల్లో జాయిన్ అవుతారో వాళ్ళని తీసుకెళ్లి ఇంకో పోర్టల్లో పెట్టడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులకు వచ్చేది నాణ్యమైన విద్యకి, ఆ విద్యార్థులకు వచ్చే నాణ్యమైన విద్యకి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లాగే రూరల్ ఏరియాల్లో 6,500 రూపాయలు, అర్బన్ ఏరియాలో 8,000 రూపాయలు గత గవర్నమెంట్ లో జీవో ఇచ్చారు. ఇదే ప్రైవేట్ యాజమాన్యాలు వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే ఆ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు పక్కన పెట్టేసి టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూలంగా ఈరోజు వ్యవహరిస్తా ఉంది. మొన్న మనం ఒక టీడీపీ నాయకులకు పెట్టినటువంటి ఏదైతే మీటింగ్ మనం చూసాం,
నారాయణ మందే, రాష్ట్రం మందే, అంటే మందే అని చెప్పుకుని ఈరోజు పేద విద్యార్థులు దోచుకోవడానికి మందే అని చెప్తా ఉన్నారు తప్ప పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి ఎక్కడ ఈ ప్రభుత్వాలు లేవు. అదేవిధంగా లోకేష్ గారు ఏదైతే 107 జీవో ఉందో పీజీ విద్యార్థులు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోను రద్దు చేసి పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఎలిజిబుల్ చేస్తాము, రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా జీవో ఏమైందని అడుగుతా ఉన్నాం. ఈరోజు డిగ్రీ చదివిన విద్యార్థులు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పీజీ చదవడానికి ఇంట్రెస్ట్ లేక ఈరోజు చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. లేదంటే చిన్న ట్రస్టుల వారిని ఆశ్రయించి ఆ ట్రస్టుల వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో ఈరోజు పీజీ చదువుకోవాలని పరిస్థితి కొనసాగుతూ ఉంది.